ఈరోజు అయితే మా పొలానికి వచ్చామండి. అక్కడ పొలం దగ్గర పండిన పపాయను మా మామయ్య గారు కోస్తున్నారు. అక్కడే తినడం చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, ఈ ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఇలాంటి వాతావరణం నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి షా అది? ఏంటిది అది? పప్పయ్య. పప్పయ్య బాగుందా? ఎట్లుంది చెప్పు. చాలా బాగుందా? వావ్. ఇదంతా మా పొలాలండి. చాలా ఇదేనండి మా పొలం. చెప్పాను కదా, చూపించాను కదా, ఇదే చుట్టూ అంతా. ఇక్కడ నేనైతే మీకు చూపిస్తున్నది ఏంటి అంటే కనకాంబరాల చెట్లు అండి. నాకు చాలా ఇష్టము. ఇక్కడ పొలం దగ్గర అయితే మా అత్తయ్య నాటి పెట్టారనమాట. ఒక ఇద్దరికి ముగ్గురికి సరిపడా పూలు అయితే పూస్తాయి 2-3 డేస్కి ఒకసారి. చూసారు కదా, నేను తెంపి పెట్టుకున్నాను కవర్లో. అయితే రేపు ఫంక్షన్ ఉంది కదా, అంటే మా మరదల వల్ల పిల్లల బర్త్డే ఉంది, ఫస్ట్ బర్త్డే కాబట్టి తెంపుకున్నాను. చూడండి, ఇంకా నాట్లు అయితే ఏం వేయలేదు. ఇప్పుడే నాట్లు వేసే టైం కాబట్టి ఇవన్నీ అలాగే ఉన్నాయి. దున్నేశారు అంతే. ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న గుడిసె లాంటిది ఉంది కదా, అక్కడే మా మేకల్ని అండ్ ఆవుల్ని అక్కడ కట్టేస్తారనమాట. చూసారు కదా, ఇక్కడంతా అలా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే చాలా ప్రశాంతత ఉంటుంది. సిటీలో ఉన్నట్టు కాదండి, ఇక్కడైతే బాగుంటుంది. మా అబ్బిగాడైతే నాటు డ్రెస్ వేసుకొని పపాయ తింటున్నాడు. అది కూడా మా పొలంలో పండినదే అండి. అంటే పొలం గట్టున్న ఒక చెట్టు ఉంది, చెట్టు దగ్గరకు పోయి కట్ చేసుకొని వచ్చాము. అబ్బికి ఇష్టం పపాయ అంటే. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు వాడు. చాలా బాగుందంట. ఎలా ఉంది సోనది? చాలా బాగుందా? సూపరా? సూపర్ చెప్పు. వావ్. ఈ చుట్టుపక్కల అన్ని మా పొలాలే అండి. ఇంకా నాట్లు వేసాను. చలో బాయ్ చెప్పేసి. బాయ్. మీకు ఒకటి చూపిస్తాను. నేను ఏం తింటున్నారో తెలుసా? చూపిస్తాను చూడండి. ఒక నిమిషము. ఆ పాకెట్లో పెట్టుకొని ఉన్నా గది బిడ్డ. చూసారా? రేగ్గాయలు. వీడియో రేగ్గాయలు చూడండి. ఇప్పుడు మీకు అభికి ఇష్టమైన టామీని చూపించబోతున్నానండి. చూడండి మా అత్తయ్య ఎలా పట్టుకోరు అని. మా అత్తయ్య డ్రెస్సింగ్ చూడండి. పొలాల్లో ఇలాంటి పనులు చేసి పొలం పని చేసే వాళ్ళు ఇలాంటి కంఫర్టబుల్గా ఉంటాయి అని షర్ట్ వేసుకున్నారు. అభి అయితే ఆ టామీతో ఆడుకుంటున్నాడు. చూడండి, ఆ టామీకి స్నానం చేయించాలి ఇందాకే. అది షూట్ చేయడం మర్చిపోయాను. స్నానం చేయించాలి. అయితే అది అనుకుంటుంది. పట్టుకోవాలంటే భయపడుతున్నాడు. వీడియో తీయొద్దని చెప్తున్నాడు. ఫోన్ తీయొద్దా? అమ్మో, వీడియో తీయొద్దంట. పోయింది అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.